హీన దీన జనులందరూ తనవారిని అనుకుని సేవ చేయటంలో జీవిత సాఫల్యం చేకూరుతుందని విశ్రాంత గ్రంథాలయ అధికారి చింతపల్లి సుబ్బారావు పేర్కొన్నారు. రమణయ్యపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో రేలంగి బాపిరాజు సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భగవంతుడు సృష్టించిన ప్రకృతి సంపద అంతా అందరి సొత్తు అని, స్వార్థ చింతనతో లోకంలో ఉండే భోగ భాగ్యాలన్నీ తన కుటుంబానికే చెందాలని ఆశించరాదన్నారు. తన సంపాదనలో కొంత భాగాన్ని తోటి మానవుల సుఖ సంతోషాల కోసం వెచ్చించే త్యాగ గుణాన్ని అలవర్చుకోవాలని సుబ్బారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, రాఘవరావు, రాజా తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్ఓగా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి రేలింగ్ బాపిరాజు గారి యొక్క సహకారంతో వారికి నిత్యావసర వస్తువులు అందించడం జరుగుతుంది. వాళ్ళు ఈ రకమైనటువంటి అనారోగ్యాల నుంచి బయటపడి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా జీవించాలని, వచ్చేటటువంటి సమాజంలో మంచి ఆరోగ్య వ్యక్తులుగా పరిణమించాలనేటటువంటి ఆశయంతో ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగేటటువంటి భాగంగా ప్రతి నెల 2వ శనివారం నాడు వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా వారికి అందించేటటువంటి సేవల్లో భాగంగా మన బాపిరాజు గారు అందించేటటువంటి వారి నిత్యావసర వస్తువుల్ని వారి ఈ దీర్ఘకాలికమైనటువంటి వ్యాధిగ్రస్తులకు అందించూ వారు ఆరోగ్యకరంగా ఉండాలని, వాళ్ళు మంచిగా జీవించాలనేటువంటి ఆశయంతో చేసేటువంటి కార్యక్రమానికి మీరంతా పాల్గొన్నందుకు అందరూ. ఏమేమి జరుగుతున్నాయి? ప్రతిరోజు నిత్య సేవా కార్యక్రమాలు, నిత్య అన్నదాన కార్యక్రమాలు, అలాగే ప్రత్యేకమైన కార్యక్రమంగా ఫిబ్రవరి 2వ శనివారం నాడు, ప్రతి నెల 2వ శనివారం నాడు ఈ హెచ్ఐవి పేషెంట్స్కి న్యూట్రిషన్, పౌష్టికాహార పదార్థాలు అందరికీ కూడా అందజేసి, పౌష్టికాహారమే ముఖ్యం. వాళ్ళకి మందులు అనేవి ఏమీ లేవు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పౌష్టికాహారం. అటువంటి పౌష్టికాహారాన్ని చక్కగా సమకూర్చినటువంటి ఈ మన రేలింగి బాపిరాజు గారికి అభినందనలు. మీరు కూడా అలాగే ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా అందజేస్తూ తీసుకుని మీ ఆరోగ్యాన్ని కొనసాగించుకుంటూ అభివృద్ధి చేసుకున్న మీకు అందరూ కూడా ఆ భగవంతుడు ఇంకా మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కొనసాగించాలని ఈ అడవాల ట్రస్ట్ నిర్వాహకులు రత్నప్రసాద్ గారికి అభినందనలు తెలుపుకుంటున్నాను.